అసెంబ్లీలో నేను వేరే మినిస్టర్స్తో వాళ్ళతో మాట్లాడని చెప్పి సరే ఈ చెట్లు తక్కువ ఉన్నాయి కదా అని అయితే నేనేమన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి ఒక 10 లక్షల ఇప్ప చెట్లు మనం పెట్టిస్తాం. ఎందుకంటే ఈ చెట్టు పెరిగి మళ్ళీ ఇప్ప పువ్వు రావాలంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దీంట్లో దాదాపు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు చెట్లని ప్రమోట్ చేయాలని చెప్పి. ఈ పువ్వుని కోతులు కూడా తింటాయి, పందులు తింటాయి, అంటే కింద రాలినప్పుడు అంటే ఫారెస్ట్లో పెడితే ఇప్పుడు మీరు చూస్తే కోతులన్నీ ఊళ్ళలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, చెట్లు కొట్టేసినారని చెప్పి కూడా వస్తాయి. ఈ చెట్లు పెడితే అట్లా కూడా ఉపయోగం పడుతుంది. ఇంకోటి ఈ పువ్వుతోని ఆయిల్ చేయొచ్చు. ఈ ఆయిల్తో మనము వంట వండుకుంటే మీకు కొలెస్ట్రాల్ రాదు. పువ్వుతోని మనం టీలో పెట్టుకొని మసలు పెట్టుకొని తాగితే షుగర్ కూడా మనకి షుగర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దీంతో మనం తాగొచ్చు. సోప్స్ చేయొచ్చు దీంతో. జొన్న రొట్టెలు అని చెప్పి మొన్న నేను అక్కడ పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు, అగో ఆయనని అనిరుద్ధ్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు, నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం, మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు, గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే పువ్వు గురించి మాట్లాడుతున్నాను.